నుంచి ఒక పాట పాడి దేవుడు నామాన్ని మహిమపరుచుతూ చివరగా ఒక పాట వచ్చి పాడి దేవుడు నామాన్ని మహిమపరచాలి. అలాగే దయచేసి గమనించండి, 10 గంటలకే ప్రార్థన ఆరంభించబడుతుంది, 1 గంటకే ముగించబడుతుంది. ఈ రోజు నుంచి టైం ఇవ్వడం మారింది. దయచేసి ప్రతి ఒక్కరు గమనించి 10 గంటలకే ప్రార్థనకు రావాలని విజ్ఞాపన చేస్తున్నాం. ఈరోజు శుభ్రంగా ఒక పాట పాడి సన్న పాటలు ముగించబడితే పాటలు ఇవ్వలేదని ఎవరు బాధపడద్దు. కొంచెం వారన్నింటి సమయాన్ని వద్ద అందరం కలిసి దేవుడు నామాన్ని మహిమపరుచుకున్నాం. మిక్కిలి పరిశుద్ధంగా దేవాన్ని బంగారు పాదాలకు వందనాలు తండ్రి. ఉదయ కార్యక్రమంలో ప్రభావ నూతన సంవత్సరంలో మమ్మల్ని నడిపించి మొదటి ఆదివారం మొదటి బల్లారాధనలో ప్రభా మేమందరం కూడుకొనడానికి మీ కృపను మాకు దయచేసినందుకు మీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా రాజా. తండ్రి, నూతన హృదయాన్ని, నూతన మనస్సుని, నూతన సృష్టిని నూతనంగా మాకిచ్చి తండ్రి, నూతన పాట
మేము మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మిమ్మల్ని గణపరచుకోవడానికి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీ యొక్క వాక్యము, మీ యొక్క పాటలతోనే మేము చేయాలి తండ్రి. మీకు ఆరాధన చేయాలి. దానికి గాను ఈ యొక్క పాటను మీకు సమర్పిస్తూ, ఈ పాటను మేము ప్రతి నోట పాడి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని దయచేస్తూ ఈ పాట రాసిన తనను దీవించండి, శాలిం గారిని దీవించండి. ఇంకా అనేక పాటలు రాయడానికి తన హృదయాన్ని కదిలించండి. అనేక ఆత్మలు పట్టుకొని లాగా తను సంఘంలో ఎదుగులకు సహాయం దయచేసి ఈ యొక్క పాటను ప్రారంభించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తనలో మీరు ముందుకు నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అలాగే మన మధ్యలో నానసన్న వచ్చి ప్రార్థన చేసి ప్రారంభించారు. ఇదిగో తండ్రి గతరాత్రి కాలంలో తండ్రి ఈ సేవకు తండ్రి మీ చల్ల నీళ్ళు చక్కటి సేవలు తండ్రి మాకు కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని సమకూర్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధానంలో చేర్చుకుంటే తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజు తండ్రి బలాల రోజునైనా ఈ బలాలను తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మనసు పొంది తన హృదయాన్ని తండ్రి శుద్ధి చేసుకోవడానికి తండ్రి తనకు కావాల్సిన శక్తిని, బలాన్ని దయచేయండి. మీకు మీ యొక్క ప్రేమ కలుగున తండ్రి ఈ బిడ్డలకు దయచేయండి. ఈ బిడ్డలైన తండ్రి ఎలాంటి దోషులు తండ్రి పాప క్షమాపణకు తండ్రి శిలువ రక్తం సాక్షాత్ తండ్రి ఈ బిడ్డలందరూ తండ్రి బలాలను తీసుకుంటున్నారు. అతి వారికి ఏమైనా శ్రమలు ఉన్నా బాగున్నా శోధనలు నువ్వు మా కొరకు కాల్చిన రక్తం సాక్షాత్ తండ్రి అవన్నీ లయపరచడం సహాయం చేయమని తండ్రి. ఇదిగో తండ్రి నేను మట్టివారిని పనికి మారిన వారిని అయినా తండ్రి నీ సన్నిధిలో చేర్చుకుని నీ పాద దీవులతో తండ్రి మమ్మల్ని శుద్ధి చేయమన్నాను. నీ కాపుదల మా ప్రతి ఒక్క బిడ్డగా నించుంటాను. కావాల్సిన శక్తిని ఇచ్చి నీ కూలిలో తండ్రి పాపకు పిలువబడిపోయిన బిడ్డలందరినీ తండ్రి నీ సన్నిధిలో హెచ్చుటకు సహాయం చేయమని ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనతో నడిపించమని వేసే నామంలో వేడుకుంటున్నాం. అందరికీ వందనాలు. అలాగే పాట పాడుతున్నాగా మన మధ్యలో మాస్టర్ గారు వివరిస్తూ ఇటువంటి పాట పాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మహాకర్తన వ్యక్తి 2026లో ఇప్పుడు ఈ మొదటి బల్లారాధన కూడా ఆయన కృప సూచించి ఒక పాట పాడుటకు సూచించిన కృపకై వందనాలు. గడిచిన కాలమంతయు తోడుగా ఉండి 70 పాటలు రాయడానికి ఆయన కృప సూచించాడు. అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారిలోకి వస్తే పాటలు పాడుకుందాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెందిన గాక. యజమానుడా మా యేసయ్యా, మా యెడల నీ కృప ఇంకెందుకోను. యజమానుడా మా యేసయ్యా, మా యెడల నీ కృప ఇంకెందుకోను. యజమానుడా మా యేసయ్యా, మా యెడల నీ కృప ఇంకెందుకోను. 2025లో నాకు చాలు. 2025లో మాకు చాలు. వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చి వాగ్దానం చేసి
బలముగా నాయనా నీ కృప ఇంతటికామా 2026లో దాచిన మేలు నాకు చాలు 2026లో దాచిన మేలు నాకు చాలు తల్లి మరచిన తండ్రి విడచిన మరువని తండ్రి నా యేసయ్యా తల్లి మరచిన తండ్రి మరచిన మరువని తండ్రి నా యేసయ్యా యజమానుడా నా యేసయ్యా నీ కృప ఇంతటికామా ప్రపంచ బలంగా యేసు ప్రేమ ప్రార్థనాశాలలో నీ చేసిన వాగ్దానం మరచిపోలేదు యేసు ప్రేమ ప్రార్థనాశాలలో నీ చేసిన వాగ్దానం మరచిపోలేదు యెహోవాయే ఇది మొదటి పని తమ ప్రజలను చూడుకొని యెహోవాయే ఇది మొదటి పని తమ ప్రజలను చూడుకొని యజమానుడా నా యేసయ్యా యజమానుడా నా యేసయ్యా నా యెడల నీ కృప ఇంతటికామా అందరం సమాధానం పాటుగా దేవుని నామానికి రాజా యజమానుడా నా యేసయ్యా యజమానుడా నా యేసయ్యా నా యెడల నీ కృప ఇంతటికామా 2026 దాచిన మేలు నాకు జాగను 2026లో దాచిన మేలు నాకు జాగను తల్లి మరచిన తండ్రి విడచిన మరువని తండ్రి నా యేసయ్యా తల్లి మరచిన తండ్రి విడచిన మరువని తండ్రి నా యేసయ్యా యజమానుడా నా యేసయ్యా యజమానుడా నా యేసయ్యా నా యెడల నీ కృప ఇంతటికామా 2025లో కాచిన నీ కృప నాకు చాలును 2025లో కాచిన నీ కృప నాకు చాలును విడవని ఎడబాయనని వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్చిన మా యేసయ్యా విడవని ఎడబాయనని వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చిన మా యేసయ్యా యజమానుడా నా యేసయ్యా యజమానుడా నా యేసయ్యా నా యెడల నీ కృప ఇంతటికామా యేసు ప్రేమ ప్రార్థనాశాలలో నీ చేసిన వాగ్దానం మరచిపోలేదు యేసు ప్రేమ ప్రార్థనాశాలలో నీ చేసిన వాగ్దానం మరచిపోలేదు యెహోవాయే
ప్రజల చూస్తుండు యజమానుడా నా యేసయ్యా యజమానుడా నా యేసయ్యా నా యెడల నీ కృప ఇంతదిగా నా యెడల నీ కృప ఇంతదిగా దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు దేవుని చూపులు గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ 2026లో దేవుని నామానికి మహిమకరంగా ఈ పాట ఇచ్చినందుకు మన దేవాది దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే 2025లో దేవుడు మనం చేసిన మేలులను బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే సాక్ష్యం చెప్పండి. ఈ 2026 దేవుడు మనకు తోడై ఉండి ఆయన కృప నిరంతరం కాచి కాపాడునగాక. సాక్ష్యం చెప్పే వాళ్ళంటే ముందుకు రావాలని కోరుచున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. బయట సాక్ష్యం చెప్పే ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. దేవాది దేవుడు ఆయన ఉచితమైన కృపలో గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడి ఇదిగో యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో సాక్ష్యం చెప్పుటకు ఆయన సూచిస్తున్న కృపకై మీకు వందనాలు. అలాగే మనసులో ప్రేరేపణ కలిగిన వాళ్ళు సాక్ష్యం చెప్పాలని మరొకసారి ప్రభు మీద అడుగుచున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. సరే, ఎవరు లేనట్టయితే అందరం లేచి నిలబడినట్టయితే మన మధ్యలో ఉన్న సారు పాస్టర్ గారు వచ్చి ఆరాధనలకు మనం నడిపిస్తాం. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందునగాక. హల్లెలూయా. యేసు ప్రేమ ప్రార్థనశాలలో రాస్తున్న పాటలను ప్రతి ఒక్కరు నేర్చుకొని యేసు ప్రేమ ప్రార్థనశాలను ఉన్న యేసయ్యను మహిమపరచాలని మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాం. దయచేసి మన పాటలు కూడా నేర్చుకొని అనేక ప్రాంతాలలో పాడుతూ యేసు ప్రేమ ప్రార్థనశాలను కూడా ప్రతి ఒక్కరికి పరిచయం చేసే బాధ్యత మీపై ఉన్న కనుక గౌరవించాల్సిందిగా కోరుచున్నాం. సార్ దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న జాతర నుంచి దేవుని పట్ల జరుగుతున్నామో అందరం నుంచి అవుతుంటాం. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందిన గాక. దేవునికి స్తోత్రం. మీ అందరూ బైబిల్ తెరిచి 31వ కీర్తన తీసినట్లయితే 31వ కీర్తన 1 వచనం నుంచి 10 వచనం చదువుతున్నాం. సహోదరులు చదువుతుండగా అందరూ కూడా బైబిల్ పఠనం సహకరించండి. దావీదు రాసిన కీర్తనల నుంచి 31వ అధ్యాయం నేను చదువుతాను. నాతో పాటు మీరు ఏకీభవించండి. ఒక వచనం మీరు ఒక వచనం మేము లాస్ట్ టైం లాస్ట్ ఫస్ట్ మీరు యెహోవా నీ శరణ్యించి ఉన్నాడు. నేనెన్నడూ సిగ్గుపడనీకుడి. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నా కొండ నా కోట నీవే. నీ నామను బట్టి త్రోవ చూపు నన్ను నడిపింపు. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువుల రహస్యముగా ఒండిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతి కృప గిచ్చుచున్నాను. యెహోవా
సత్యదేవ నన్ను విమోచించేవాడు నీవే. నేను యెహోవాను నమ్ముకొనున్నాను. ఎల్లప్పుడూ ఈ దేవతలను అనుసరించువారు. నీవు నా బాధలను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. నీ శత్రువుల చేత నన్ను నా పాపములను విడిచితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారణ వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళగొట్టుచున్నాను. నిండు నిలుచుట నా ఎడల గతించుచున్నవి. నా దోషములను బట్టి నా బలము తగ్గిపోవచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. ఈ కొద్ది మాటలు దేవుని దీవించిన కాక. అందరూ అలాగే నిలబడినట్టయితే మన మధ్యలో ఉన్న సారు రాష్ట్రం గారు వచ్చి మన ఆరాధనకు నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి ప్రైజ్ లాడండి. మనం ఇక్కడ ఆరాధన చేస్తామంటే దేవదూతలు 24 మంది పెద్దలు, 4 గోడలు, కోట్ల మంది దేవదూతలు ఆరాధన చేస్తారు దేవునికి. కానీ వాటికన్నా అంటే దేవదూతలు చేసే స్తుతి కన్నా మన స్తుతి దేవుని మెచ్చుతాడు. మనం చేసే ఆరాధన ఆ దేవునికి ఇష్టమైంది. ఆ అర్పణ, ఆ సువాసన అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే మనము దేవునికి ప్రియులు. మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన పక్క వాళ్ళు, ఎదటి వాళ్ళు, వెనక వాళ్ళు కాకుండా, మనం ఏం డ్రెస్ వేసుకున్నామో కాకుండా, మనం ఎలా ఉన్నాము అని కాకుండా మన హృదయాలు తెరవాలి. మన హృదయాల్లో ఉన్న ఈ పాప దోషాలని లేదా చెడు క్రియలను ఏమైనా ఉంటే వాటన్నిటిని తుడిచిపెట్టి పక్కన పెట్టి మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవతలు అలా దిగి రావాలి. మన దగ్గర మన చుట్టుపక్కల ఎవరు లేరు, చాలా మందికి అవకాశం లేక నశించుకోవచ్చున్నారు. కానీ మనకు దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి మన నోరు ఎంత పెద్దగా అయితే తెరుస్తామో, మన హృదయాన్ని ఎంత విశాలంగా అయితే పరుస్తామో, దేవుడు మనల్ని అంతగా హత్తుకుంటాడు. సో దేవునికి మనం ఆరాధించుకోవడం ఎంతో మంచిది. కావున దేవునికి ఆరాధన చేద్దామని. మిక్కిలి పరిశుద్ధ గల దేవా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రం. రాజుల రాజా స్తోత్రం. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రం తండ్రి. తండ్రి శ్రోత విషయాలను విడిచిపెట్టి నూతనంగా మేము మిమ్మల్ని స్తుతించడానికి, మీలో పుట్టడానికి ప్రభా ఎంత గొప్ప అవకాశాన్ని మాకు దయచేసిన దేవుడా నీకు వందనాలు, స్తుతి స్తోత్రం తండ్రి. యేసు ప్రభు అందరికీ ప్రభు యేసయ్యా నీ నామంలోనే మహిమ ఘనత ప్రభావం వస్తాయి ప్రభా తండ్రి. ఆ విధంగా తండ్రి మా హృదయాన్ని నీ దగ్గర తెరిచే భాగ్యాన్ని దయచేయండి. రాజుల రాజా స్తోత్రం, నా కొండ స్తోత్రం, నా కోట నీకు స్తోత్రం. మీ పరిశుద్ధ ఆత్మను మా దగ్గర దించండి దేవా. స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు, యుగ యుగంలో సజీవుడా నీకు వందనాలు. మీకు వందనాలు. యథార్థవంతుడా మీకు స్తోత్రములు, యజమానుడా మీకు వందనాలు. తండ్రి ఈరోజు పాడడానికి యజమానుడు మా మధ్య నిలిచిన గొప్ప దేవుడానికి ఆరాధనకు యోగ్యుడా, ఆలోచనకర్త, సమాధానకర్త మీకు వందనాలు. మీ కృపను మాపై చూపిస్తూ తండ్రి మేము లోకమై పడిపోకుండా తండ్రి బల్లారథంలో ప్రభా యొక్క ఆదివారంలో మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రం. ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన దయాళుడా మీకు వందనాలు. స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. రాజుల రాజా స్తోత్రం తండ్రి. మాకు హృదయాన్ని తెరవండి, విరిగిన హృదయాన్ని మాకు దయచేయండి, చుట్ట హృదయాన్ని మాకు దయచేయండి. ఈ యొక్క మహిమతో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రం. పరిశుద్ధుడా నిత్యము దేవదూతలు కొనియాడబడుతున్నట్లుగా పరలోకమందు ఆశీర్వాదములు తండ్రి
విధంగా ప్రతి ఒక్కరు నోరు స్తోత్రాలు చేయించండి. ఫలముగా నీక్షను మీ బలమంతయు మీ శక్తి అంతయు కూడగలుగుకొని ఆ దేవాది దేవుని ఆరాధన చేద్దాం. 2025 సంవత్సరం అంతయు కూడా సాక్షి కాపుదల చేసి భద్రపరిచిన దేవాది దేవుని ఆరాధన చేసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో అత్యధికమైన మేలులను సర్వాశీర్వాదములు దేవుడు అందరికీ దయచేయగుణ. అందరూ కూడా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రాలు పరిశుద్ధుడా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా మీకు వందనాలు. సకల జీవులను సృష్టించిన గొప్ప దేవుడా నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకున్నామయ్యా. రాజుల రాజా స్తోత్రం, ప్రభువుల ప్రభు స్తోత్రం, సర్వాంతరాన్ని స్తోత్రం తండ్రి. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో ఉన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. బహున్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యువైన రక్తం సిలువలో కాచి బలవంతుడు మము ప్రభు కడిగేను. యువైన రక్తం సిలువలో కాచి బలవంతుడు ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జగముగా మమ్ము చేరి. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జగముగా మమ్ము చేరి. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణులతోను స్తుతించుటయే బహు మంచిది. రాత్రింబవళ్ళు వేణులతోను స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలు ఎన్నద పైనను రాత్రి వెన్నెల పైనను సకల కూడా మమ్మల్ని కాస్తున్న దేవుడా మీకు వందనాలు. స్తోత్రం 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 దేవా. తండ్రి యేసు ప్రేమ ప్రార్థన చేపై
నీ కృపను కుమ్మరిస్తున్న దేవుడా నీకు వందనాలు. ఈ అగ్నిని దించండి తండ్రి. మధ్యాహ్నం కంటే అత్యధికంగా కాంతిని దించాలని గొప్ప దేవుడా నీకు వందనాలు. నడిపిస్తున్న దేవుడా మీకు సహాయం దయచేసిన దేవుడా నీకు వందనాలు. స్థాపించడానికి మాకు సహాయం దయచేసిన దేవుడా నీకు వందనాలు. మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. గొప్ప రక్షణ మాకు ఇచ్చిన రక్షకుడా నీకు స్తోత్రం. అనేక కుటుంబాలు ఇక్కడ జాయిన్ అయినట్టు సహాయం దయచేయండి. మీ యొక్క అగ్నితో మమ్మల్ని నింపుతున్న దేవుడా స్తోత్రం. మీ యొక్క పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపుతున్న దేవుడా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు దేవా. రాజుల రాజా స్తోత్రములు, ప్రభువులు ప్రభా స్తోత్రములు. నీ పరిచర్యను తండ్రి మాకు జీవితాలు తోడుగా ఉన్న దేవుడా నీకు వందనాలు.
భార్య విడివిడిగా ఉంటున్న వారిని మీరు దీవించండి, వారిని మీరు కాడపండి, కలపండి దేవుడా నీకు వందనాలు తండ్రి. మాలో ముళ్ళు పెట్టువాడు నీవే, తీసివేవు దేవుడు నీవే, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. మా కుటుంబాన్ని రక్షణ మార్గంలోకి నడిపించే దేవుడా నీకు వందనాలు, స్తుతి స్తుతి స్తోత్రం. విశ్వాసము కర్త నీకు వందనాలు, మాలో విశ్వాసం దయచేస్తున్న గొప్ప దేవుడ స్తోత్రములు. మా హృదయ అంతరంగంలో నుండి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవానికి స్తోత్రములు. మీ యొక్క కృపతో మమ్మల్ని నింపుతున్న దేవుడ స్తోత్రములు. మీ యొక్క ఫలములను మాకు దయచేస్తున్న దేవుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యజమానుడుగా ఉంటూ మమ్మల్ని ఏలుతున్న అధికారి నీకు వందనాలు, ఆలోచనకర్త మీకు స్తోత్రములు తండ్రి. మా జీవితాల్లో ప్రభా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడా స్తోత్రములు. మీ పరిచర్యలతో ముక్తించే బిడ్డలుగా మమ్మల్ని ఇస్తున్న దేవుడా మీకు స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రములు దేవా తండ్రి. మా యొక్క హృదయాన్ని తెరవండి, జీవనది మన హృదయంలో ప్రవేశింపచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. బండ నుంచి నీళ్లు రప్పించిన గొప్ప దేవుడా నీకు స్తోత్రములు. జలరాశులన్నీ ఏకరాశిగా మారి మాకు మార్గాన్ని తెలుస్తున్న గొప్ప దేవుడా నీకు స్తోత్రం 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 తెలుస్తున్నాం దేవా తండ్రి. యొక్క ఆరాధన మీ పాదాల దగ్గర చేర్చుకోండి తండ్రి. మాకు కన్నీటిని మీ పాదాల దగ్గర చేర్చుకోండి. మీ యొక్క వాగ్దానాలు నెరవేర్చిన వాగ్దాన పుత్రుడా మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాగ్దానం మేము ఎత్తిపట్టి చర్చి నిమిత్తమును మా నిమిత్తము మా అందరి నిమిత్తము ప్రార్థించే భాగ్యాన్ని దయచేస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన యేసు ప్రస్తుత నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న విమానాలు వచ్చి వాక్యాన్ని మొత్తమాలు ప్రార్థించి అలాగే కొద్దిసేపు వాక్యాన్ని పంచుకుంటున్న మధ్యలో దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెందిన ఒక విమానాలు వచ్చి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేయమని కోరుతున్నాం. దయచేసి మొదటిసారి ప్రకటన 10 గంటలకే యేసుప్రభు ప్రార్థనశాలలో ప్రార్థన స్టార్ట్ అవుతుంది. 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఈ మనల్ని గౌరవించి సమయానికి వస్తారని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడిని అందరితో తోడై ఉండనుగా. హల్లెలూయా. అందరికీ వందనాలు. వాక్యం అంటే ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సమాధానకర్తమైన మా ప్రభువ, యేసు ప్రేమ ప్రార్థనశాలకు అందరం మీ పాదం దగ్గరకు వచ్చి ఉన్నాం ప్రభువ. అయాదుల ప్రభువ, ఆత్మల భారమైన శావుకు మీద ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువ. వస్తున్న శావుకుని శిలోసాట్లు మరుగుపరుచుకుని నాయన అయా ప్రతి ఆత్మని స్వాధీనపరుచుకుని ప్రభు. శరీరీతిలో అంధకార శక్తులు, దురాత్మ శక్తులు యేసు క్రీస్తు నామములో బంధిస్తున్న ప్రభు. వాక్యం విననీకుండా చేస్తున్న దురాత్మను బంధిస్తున్న ప్రభు. మీరు మాత్రం మహిమ తెచ్చి వస్తున్న శావుకులు మీ శిలోసార్లు మరుగుపరుచుకొని అయా ఇచ్చిన సంవత్సరంలో నా ప్రభు నేను కనపరచులాగా ఆరాధించులాగా నీ కృపను మాకు అనుగ్రహించమని మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. అలాగే మన మధ్యలో ఉన్న పాస్టర్ అజయ్ కావచ్చు 9 నిమిషాలు మన వాక్యాన్ని పంచుతున్నాము. దయచేసి గమనించండి. ఈరోజు బల్లారాధన కొంచెం లేట్ అవుతుంది. నిన్న బాప్టిజం తీసుకున్న వాళ్ళు, ఇంతకుముందున్న వాళ్ళు బల్లారాధనని సిద్ధపడాలా, మనసులో ఎక్కువగా దేవుళ్ళు ధ్యానించాలని కోరుతున్నాం. ఈ సమయాన్ని పాస్టర్ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు మంది దేవుని బిడ్డలారా, మీ అందరూ నేను సంతోషిస్తున్నాను. నా సంతోషము మీలో బహుపాల అవ్వాలని యేసుక్రీస్తు ప్రభువు నాకు చెబుతున్నాడు. అందరూ విశ్వాసంగా ఉండాలి. ఆయన వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఎవరు మాట్లాడకూడదు, అటు ఇటు వైపు తిరగకూడదు. మన స్థితులపై ఆశీనుడైన దేవుడు
మహిమ ఘనత ఆయన పొందుకున్నాడు. ఆరాధన చేత ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు ప్రార్థన స్థలంలో ప్రవేశించి ఉన్నాడు. ఇంకా లేఖనాలు పరిశీలనను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనే పనికిరాని తీగను తీసివేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్శబ్దంగా ఉండాలి. ఇక మీద క్రమం మారుతుంది. ఈ చిన్న మంద దేవుడు విస్తరింపచేయుడు గాక. ఆయన కృప నిరంతరం యేసు ప్రేమ ప్రార్థనలో ఉండదు గాక. ప్రేమ దేని పిల్లరా, ఇంక మీదట యేసు ప్రేమ ప్రార్థనలో ఒక అద్భుతంగా మార్చబోతున్నాడు. అల్లరికర్త అయిన అపవాదులు ఇక్కడ ప్రవేశించకూడదు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశీర్వాదము పొందాలని, ప్రతి ఒక్కరూ దీవెనకరంగా ఉండాలని ప్రభు చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కట్టి దేవుని కనపరుస్తాడు. హల్లెలూయా. యోహాను 15 మొదటి నుంచి పరిశీలించినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనే పనికిరాని తీగలు తీసివేయము. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన పిల్లరా, ఈ యోహాను సువార్త 17 చెప్పిన ప్రకారము యేసు తాను నిజమైన ద్రాక్షవల్లిని, ఆయన తండ్రి తోటమాలని అంటే వ్యవసాయకుడని యేసుక్రీస్తు ప్రభువు గారు ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ మాట ఎవరికి చెప్తున్నారంటే, యేసు ప్రేమ ప్రార్థనశాలలో వచ్చిన విశ్వాసుల పట్ల, ఆయన విశ్వాసం కలిగి ఉన్న వారి పట్ల దేవుడు ఈ వాక్యమును బోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే నిజమైన ద్రాక్షవల్లి, ఆయన తండ్రి వ్యవసాయకుడని లేఖనాలు సెలవించుచున్నది. అయితే ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రకటించబడుతుంది. అయితే ఇది ఆయనతో మనం ఎలా సంబంధం కలిగి ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ శ్రద్ధగా వింటున్నారా? ఆసక్తి కలిగి ఉన్నారా? దేవుడు ఈ యేసు ప్రేమ ప్రార్థనశాలకు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. క్రీస్తు మాదిరిగా యేసు ప్రేమ ప్రార్థనశాలను ఇంక మీద నడుపుతుంది. వాక్యం దాన్ని ప్రతి ఒక్కరు బ్రతకాలి, విశ్వాసమును చేత పట్టుకొని నడవాలి. గత దినమును దేవుని మహాకృపను బట్టి 10 మంది విశ్వాసులు ఆయన ఒక రక్షణ భాగ్యములకు అడిగిపెట్టి ఉన్నారు. పాత జీవితాలు విడిచిపెట్టి ఉన్నారు. ఈ లోకంలో ఉన్నారు, ఆస్తులు విడిచిపెట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన తీగలలో ఫలించడానికి దేవుడు మహాకృప అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో ఎవరైతే బాప్తిసం పొంది రక్షణ పొంది ఉన్నారో వాళ్ళందరూ
తీగలుగా మనం ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రకటిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతమంది దేవుడి యందు విశ్వాసం కలిగి ఉన్నారు? దేవుడు ఒక ఉపమాన రీతిగా యథార్థ కథ మీకు బోధించాలని ఆశపడుతున్నాను. ఏది ఆ బోధ అంటే, యథార్థంగా జరిగిన సంఘటన చాలా జాగ్రత్తగా గమనించండి. ఇటువంటి మన జీవితంలో కూడా జరగవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళారా, ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ఏకైక ఒక కుమార్తె ఉన్నది. తల్లిదండ్రులు దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి ఉన్నారు. ప్రతి ఆదివారమున ప్రార్థనకు వెళుతున్నారు. అటువంటి జీవితంలో కొనసాగిస్తున్న ఆ కుటుంబము, కానీ ఏకైక కుమార్తె అయిన తన కుమార్తెని చాలా గాఢంగా, చాలా సంతోషం ఇచ్చి ఆమె ఏది అడిగినా కొదువు లేకుండా పెంచారు. హల్లెలూయా. అయితే విస్తారమైన జీవితం. తల్లిదండ్రులు అయితే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఉద్యోగం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కుమార్తె మటుకు గాఢంగా పెంచడం వలన, ఆమె ఏది అడిగినా కుదురు లేకుండా చేయడం వలన విస్తారమైన జీవితంలో కొనసాగుతుంది ఆ స్త్రీ. ఇవన్నీ చూసిన తల్లిదండ్రులు ఒకానొక సమయంలో ఆ సంఘానికి వెళ్తున్న దైవజనులతో మాట్లాడి, అయ్యా, మా కుమార్తెకి వివాహం చేయాలని ఆశపడుతున్నాము. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన పిల్లరా. దీంట్లో ఒక మార్గం ఉంది, దీంట్లో ఒక సత్యం ఉన్నది ప్రియమైన పిల్లరా. ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, మాకున్న ఏకైక కుమార్తెని వివాహం చేయాలని ఆశపడుతున్నాము. ఏమైనా ఉంటే సంబంధము చూడండి అని చెప్పి ఆ దైవజనుడు చెప్పినప్పుడు, ఆ దైవజనుడు ఏం చేశాడంటే, మంచి కుటుంబము, ప్రార్థన పరులై దేవుని యందు విశ్వాసం కలిగిన కుటుంబంలో ఒక మంచి యవనుడిని ఆ తల్లిదండ్రులకు చూపించున్నారు. చూడండి పిల్లలుగా, వివాహం అయిన తర్వాత ఆ కుటుంబంలో బహు సంతోషం. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించున్నారు. క్రీస్తు యందు భయము, భక్తి, విశ్వాసం కలిగిన ఆ కుటుంబంలో ఈ అమ్మాయి పడింది. ఈ కుటుంబంలో అమ్మాయి వెళ్ళింది. ఆ కుటుంబంలో ఏది కొదవ లేదు. ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా సంతోషమే. ఆ కుటుంబంలో మొత్తం ఆ సంతోషము పరిపూర్ణంగా ఉన్నది. హల్లెలూయా. అయితే ఈమె చేసుకుంది కదా, ఆ స్త్రీ మిగిలి బాధపడుతూ ఉన్నది. ఎందుకని? ఆ కుటుంబంలో సంతోషం ఉన్నది. వాళ్ళ అత్త, వాళ్ళ మామగారు బాగు చూస్తున్నారు. తన కుమార్తె వాళ్ళే చూస్తున్నారు. తన భర్త కూడా ఆమెకి ఏది కొనుగోలు లేకుండా చేస్తున్నాడు. కానీ ఆమెకు సంతోషం లేదు. ఎందుకు లేదు? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆమెకి ఎందుకు సంతోషం లేదు అంటే, ఆ కుటుంబంలో తన అత్తగారైనా సరే, తన మామగారైనా సరే, తన భర్త గారైనా సరే, ఏ విషయంలో కొదువు లేకుండా ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కానీ ఈమె వారి ముందు నటిస్తుంది, కానీ గదులకి వెళ్ళాక ఏడుస్తుంది, బాధపడుతుంది. ఒకనొక సమయంలో ఆ స్త్రీ మిగిలి బాధపడుతూ, పొంగిపోతూ పాస్టర్ గారికి ఫోన్ చేసింది. అంటే తల్లిదండ్రులకి ఈ వివరం చెప్పలేదు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు దగ్గరుండి వివాహం చేసి ఉన్నాడు కనుక ఆ దైవజనుడికి ఫోన్ చేసి, అయ్యా, అంటే ఒకనొక ప్రాంతంలో వెళ్ళి
నాకు ఇష్టం లేదని చెప్పి దూరమైన ప్రాంతంలో వెళ్ళి ఆక్రోశంగా వివాహం చేసిన దైవజనుడికి ఒకసారి ఫోన్ చేయాలని ఆశపడింది. ఫోన్ చేసి, అయ్యా నేను నా తల్లిదండ్రులకి ఫోన్ చేయలేదు, నా కుటుంబంలో ఎవరికి నేను ఫోన్ చేయలేదు, మొదటిగా మీకు ఫోన్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు వివాహం చేసి ఉన్నారు. ఏమైందమ్మా అని దైవజనుడు అడుగుతున్నారు. నేను సూసైడ్ చేసుకోబోతున్నాను, నాకు బ్రతకాలనే ఆశ లేదు, నేను కుంగిపోతున్నానని చెప్పి ఆ తల్లి వేడుకుంటుంది. అసలు ఏమైందమ్మా, ఏం జరిగిందని ఆ దైవజనుడు అడుగుతున్నారు. నాకు మంచి భర్తనిచ్చాడు దేవుడు, మంచి అత్తనిచ్చాడు, మంచి మామనిచ్చాడు, ఈ కుటుంబం మొత్తం నన్ను చాలా ప్రేమగా పెంచుతున్నారు, చాలా మంచిగా చూస్తున్నారు, కానీ నాలో సంతోషం లేదు. ఏమైందమ్మా, నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు బ్రతకాలనే ఆశ లేదు, ఈ లోకంలో జీవించాలని ఆశ లేదు అని ఆ స్త్రీ మిక్కులు బాధపడుతుంది. పాస్టర్ గారు నేను చనిపోతున్నాను అన్నప్పుడు, దైవజనుడు నేను చనిపోతున్నానప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేసినంటే, ఈ దైవజనుడు ఆమె మొబైల్ని ట్రాక్ చేసి ఉన్నాడు. ఆమె ఎక్కడైతే ఉండదో అక్కడికి వెళ్ళాడు. ట్రాక్ చేసి అక్కడికి వెళ్ళి అప్పుడు ఆమెను పట్టుకున్నాడు. ఏమైందమ్మా? అయ్యా, మా అమ్మ మా నాన్న చాలా గాఢంగా పెంచారు, చాలా మంచిగా ఉన్నారు, కానీ నేను ఈ లోకంలో ఉన్న ఆశలకు లోబడి నేను విపరీతమైన పాపం చేసి ఉన్నాను. ఏడుస్తుంది, బాధపడుతుంది, కుళ్ళిపోతుంది. నేను విపరీతమైన పాపం చేస్తున్నాను, భయంకరమైన పాపం చేసి ఉన్నాను అని చెప్పి ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఆ దైవజనుడు ముందు, అమ్మా నీకు ఒక విషయం చెప్తాను, నా వెనక్కి రాను అని చెప్పి కొంత దూరం తీసుకెళ్ళి సముద్రం ఒడ్డున వెళ్ళాడు. అమ్మా చిన్న రాయి ఒకటి తీసుకొని ఆ సముద్రం మీద వేయి, సరేనయ్య అని చెప్పి ఆ చిన్న రాయి సముద్రంలో వేసింది. కొంచెం రాయి తీసుకొని, కొంచెం పెద్ద రాయిని తీసుకొని సముద్రంలో పడే అన్నప్పుడు ఆమె ఆ చిన్న రాయి తీసుకొని, ఆ కొంచెం పెద్ద రాయి తీసుకొని సముద్రంలో పడి వేసింది. అమ్మా ఇంకా పెద్ద రాయి తీసుకొని సముద్రంలో పడే అన్నప్పుడు, అమ్మా చిన్న రాయి వేసావు, పెద్ద రాయి వేసావు, అన్నిటికన్నా పెద్ద రాయి వేసినావు, కానీ ఆ సముద్రంలో రాయిలు కనబడుతున్నాయా? ఆ సముద్రంలో రాయిలు కనబడుతున్నాయా? నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నట్లయితే, దేవుని యందు నువ్వు చేసిన పాపములు ఒప్పుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపములు ఒప్పుకో, అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. ఇంతకుముందు రాత జీవితాలు గడిపిన మన జీవితాలు ప్రభు సన్నిధికి వచ్చిన మనము ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకున్నట్టు, ఆయన ఆ చిన్న పాపము చూడట్లేదు, ఆయన పెద్ద పాపము చూడట్లేదు, అంతకన్నా పెద్ద పాపము చూడట్లేదు. నువ్వు ఏమి చేస్తున్నావు అని కాదు, నువ్వు మనమందరము ప్రభువుల దగ్గర వచ్చి ఆయన పాదాల చెంత మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి గట్టిగా చప్పట్లు పెట్టి కనపడుతుంది. హల్లెలూయా. దేవుని పిల్లాడి ఈ మాటలు మీకు ఎందుకు బోధిస్తున్నానంటే, ఇది నిజమైన జీవితంలో జరిగిన సంఘటన. తల్లిదండ్రులు ఉద్యోగస్తులు సంఘానికి ప్రార్థనకు వెలిసిన వారే, కానీ ఏ స్థితిలో ఉన్నది వాళ్ళ తల్లిదండ్రులు గమనించలేకపోయారు. మంచి కుటుంబంలో వెళ్ళిపోయింది, మంచి కుటుంబంలో వెళ్ళిపోయి తను చేసిన పాపములో బాధపడుతూ పొంగు
ఇంకా మీదట పాపము చేయొద్దు. ఇప్పటికైనా దేవుని యందు విశ్వాసం కలిగి ప్రభు దగ్గర మోకాళ్ళపై నుండి నీ పాపమును ఒప్పుకో. అప్పుడు ఆ శిలువలో బలియాగమైన పరిశుద్ధమైన రక్తము ద్వారా ప్రతి పాపముల కడిగబడి ఉందని లేఖనాలు సెలవించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట మీకు ఎందుకు బోధిస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువుగా అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. అమ్మా, మీరు శ్రద్ధగా వింటున్నారా? పిల్లలు మీరు కంట్రోల్ ఉంచుకోండి. మీ పిల్లలు మీరు కంట్రోల్ ఉంచుకోండి. జీవం కలిగిన వాక్యం మీరు వినలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ ఎదుట ఉన్నవాడు అజయపాడు కాదు, పరిశుద్ధుడైన ప్రభువే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ 17వ అధ్యాయంలో చెప్పబడిన మొదట వచ్చిన పరిశీలించినట్టయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. నాలో ఫలపుని ప్రతి తీగను ఆయన తీసి పారవేయుడు. ఫలించే ప్రతి తీగ అని ఎక్కువగా ఫలింపాలని, పనికిరాని తీగను తీసివేయాలని. నేను ఈ మాట చెప్పినప్పుడు మీరు పవిత్రులే ఉన్నారు. ఎవరైతే దేవుని యందు నజరేయుడైన యేసుక్రీస్తునందు నిలిచి ఉంటాడో ఆయన మన యందు నిలిచి ఉన్నాడని లేఖనాలు సెలవించుచున్నది. ప్రియమైన పిల్లగా, ఎవరైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగలు బయట పారవేయబడి ఎండిపోవును. మనసులో అటు వాళ్ళు పోగు చేసి అగ్నిలో పారవేతులని అవి కాలిపోవునని లేఖనాలు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ మాటలు మీరు ఉన్నప్పుడు మీరు జ్ఞానోదయం కలిగి ఉండాలి. మనందరము దేవుని యందు, ఆయన ద్రాక్షవల్లి యందు మనము తీగలుగా మనం ఫలించాలి. ప్రియమైన పిల్లగా, యేసులో జీవం ఉంది. హల్లెలూయా. యేసులో జీవం ఉంది. ఆ జీవము ద్వారా వచ్చిన తీగ దేవుడు బహుగా ఫలించలాగా చేయబోతున్నాడు. హల్లెలూయా. తీగలము మనము. ఎవరు? తీగలము మనము. ద్రాక్షవల్లి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. తీగలుగా మనం ఉన్నప్పుడు ఆయనలో ఫలించాలి. హల్లెలూయా. ఈ చిన్న యేసు ప్రేమ ప్రార్థనలో ఈ చిన్న మంద దేవుడి విస్తరింప చేయాలంటే మనము క్రీస్తును ధరించుకునే ఎడల, క్రీస్తు మాదిరిగా మనం జీవించినట్లయితే ఈ సంఘం విస్తరింపబడుతుంది. హల్లెలూయా. పెద్ద భక్తులని మీరు ఇక్కడ దైవ సెలవు ఎంతో మనందరూ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నారు. పిల్లగా, దేనికి? యేసుక్రీస్తులో ఫలించాలని. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు నందు జీవించినట్లయితే మనం ఫలిస్తామని లేఖనాలు సెలవిస్తుంది. ఎలా ఫలించాలి? లేఖనాలు పరిశీలిద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. ప్రియమైన పిల్లరా, అందుకు యేసు అతనితో ఒక్కడు కొత్తగా జన్మించదనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేదని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన పిల్లరా, ఒకడు కొత్తగా జన్మించదనే కానీ అతను దేవుని రాజ్యము చూడలేదని లేఖనాలు సెలవిస్తుంది. ఇక్కడేమో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, వివరణాలు ఫలించాలని లేఖనాలు సెలవిస్తుంది. ఇక్కడేమో ఒకడు కొత్తగా జన్మించదనే కానీ దేవుడి రాజ్యమును చూడలేదని లేఖనాలు సెలవిస్తుంది.
ఈ కొత్తగా ఎలా జన్మించాలి? కొత్తగా ఎలా జన్మించాలి? 5వ వచనం చదువుకున్నాం. యేసు ఇట్లనెను, ఆ, ఒకడు నీటి మూలముగాను, ఒక్కడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేరని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. నువ్వు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు అనే జీవమును నువ్వు ఫలించాలి. దేంట్లో ఫలించాలి? యేసుక్రీస్తులో నువ్వు ఫలించాలి. మనము కొత్తగా జన్మించాలంటే నీటి మూలంగాను అంటే బాప్తిసం పొందినవాడు. నీటి ద్వారా మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన అతిక్రమణను బట్టి, మనం చేసిన అపరాధములు బట్టి ఆ నీటిలో సమాధి చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ నీటిలో నుంచి నువ్వు నూతనంగా సృష్టింపబడాలి, కొత్తగా జన్మించాలి. అంటే యేసుక్రీస్తులో నీవు జీవించి ఫలించాలి. ఇదే దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రెండవది, ఎవరైతే గత దినమున ఎవరైతే బాప్తిసం పొంది ఉన్నారో వాళ్ళతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏ మాట అంటే, ఒకడు నీటి మూలముగాను, ఒకటి అంటే మొదటిది ఏదంట నీటి మూలముగాను, రెండవది ఆత్మ మూలముగాను జన్మించదనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేనని లేఖనాలు చదివించుతున్నాయి. ఇప్పుడు నీటి మూలంగా జన్మించున్నాము, వెంటనే దేవుని రాజ్యము చూడగలమా? చూడలేము. ప్రియమైన దేవుని పిల్లగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలంటే ద్రాక్ష వలలో నువ్వు ఫలించాలి. హల్లెలూయా. ద్రాక్ష వలలో నువ్వు ఫలించాలి. ఆయన జీవమై ఉన్నాడు. ఆ జీవము ప్రతి మనుషులందరికీ వెలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. లేఖనాలు పరిశీలించినట్లయితే, పరిశుద్ధ లేఖనాలు పరిశీలించినట్లయితే ఎవడు ఫలించున్నాడు? లేఖనాలు చదివిస్తుంది యేసేపు ఫలించుకోమ్మా. హల్లెలూయా. యేసేపు అంట ఫలించుకోమ్మా. దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏ నింద, ఏ నేరము అతని మీద రాకుండా చేసుకున్నాడు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. తన తండ్రి పట్ల విధేయుడు ఉన్నాడు. అందు విషయంలో యేసేపు ఫలించుకొమ్మవలే ఉన్నాడు. మనందరం యేసేపు వలె ఫలించుకొమ్మవలే ఉండాలంటే మనమందరం యేసేపులో జీవించాలి. హల్లెలూయా. ప్రియమైన పిల్లగా ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. యోహాను 15వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుందాం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉండదు. ప్రియమైన పిల్లగా యేసుక్రీస్తు మనకేమని బోధిస్తున్నాడు? తన తండ్రి అయిన ఆజ్ఞలు అతను కూడా పాటిస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు గారు. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు నా యందు కూడా ఉండి దేవుని ఆజ్ఞలు పాటించండి. హల్లెలూయా. ఎవరైతే ఆజ్ఞలు గైకొని ఉంటారో వారు ఏంటంటే నా ప్రేమ యందు నిలిచి ఉంది. కింద వచ్చిన చదువుకున్నాం. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు నీతో చెబుతున్నాను. హల్లెలూయా. ఏదంట? మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని దేవుడు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు నిలిచి ఉంటారో
ఫలించినని లేఖనాలు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమికులారా, యథార్థ జీవితంలో దేవుడు కార్యం చేసి ఉన్నాడు. నువ్వు ఎంత పాపాన్ని దేవుడు చూడలేదు. నువ్వు చిన్నది చేసావా, పెద్దది చేసావా, అంతకంటే పెద్ద పాపం చేసావని దేవుడు చూడట్లేదు. నీ పాపములు క్షమించబడుతున్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయన నిజమైన ద్రాక్షవల్లి నువ్వు విశ్వసిస్తావో, ఆయన పాదం దగ్గర వచ్చి నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేసిన పాపములను బట్టి నువ్వు ఒప్పుకుంటావు, అప్పుడే నీ పాపములు క్షమించబడుతున్నాయి. ఈ బల ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరందరూ మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన అపరాధములను బట్టి, మనం చేసిన ప్రతిదీ పాపము చేసిన ప్రతిదీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవడం వలన ఆయన సంతోషం అంతా మనందరితో పంచుకుంటాడు. ఆయన మన నుండి జీవమిస్తాడు. పాపములు వచ్చే జీతము మరణమని లేఖనాలు సెలవిస్తుంది. పరిశుద్ధమైన రక్తం ద్వారా పుచ్చుకున్న వారు నిత్య జీవమని లేఖనాలు సెలవిస్తుంది. మనం ఏదైతే తీసుకుంటున్నామో, పాపములు వచ్చే జీతము మరణములో మనము తీసుకుంటున్నామా, లేకపోతే దేవుడు పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగబడి హిమమ కంటే తెల్లగా మార్చబడి నిత్య జీవంలో ప్రవేశించడానికి మన భాగస్థలం అవుతున్నాం అనేది మీరే పరీక్షించుకోవాలి. ఈ బల ఆరాధన మనమందరము ఆయన పాదల దగ్గర ఒప్పుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుడు లేఖనాలు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతిగా ఆయన తీసుకుపరివేయను. యేసు ప్రేమ ప్రార్థనలో వస్తున్న మనమందరము ఫలించాలి. హల్లెలూయా. దేనిలో ఫలించాలి? యేసులో ఫలించాలి. ఒకవేళ ఫలించలేకపోతే మటుకు ఆయన అగ్నిలో కాల్చి వేస్తానని దేవుడు లేఖనాలు కూడా తెలియజేస్తున్నాడు. ఆమేన్. కాబట్టి మన నిజ జీవితంలో దేవుడు ఫలించాలని దేవుడి లేఖనాలు మన హృదయంలో రాయబడినట్లుగా, హృదయంలో ఫలించినట్లుగా కృప అనుగ్రహించిన కాక. ఆమేన్. ఆమేన్. దేవుడి అవకాశం ఇచ్చిన విధానం బట్టి దేవుడికి స్తోత్రం కలుగుగా. ఈ అవకాశం మన దేవజాల పాస్టర్ గారికి చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దైవజనుడి ద్వారా మన తండ్రి దేవుని వర్తమానం అందించినటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహవాసనాలు తోడుగా ఉంది. వర్తమానం అందించినటువంటి సహోదరుడికి సంఘం తరఫున ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యముగా సమయం ఎంతైంది? 1 ఇప్పుడు అసలైన పందెం మొదలవుతుంది. ఇప్పుడు అసలైన పందెం మొదలవుతుంది. దేవుడు ఇప్పుడు మనకి 2 చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? మనకు 2 చూపించి ఈ 2 వైపు పరిగెత్తమంటున్నాడు. మనము దేని వైపు పరిగెత్తాలో నిర్ణయం తీసుకోండి. దేని వైపు పరిగెడతాం? ఇదేం చెప్పండి. 1 గంట అవుతుంది, ఆఖరి టైం అవుతుంది, వదిలేయండి చెప్పేసి మనసులో అనుకునే వాళ్ళు, బయటికి చెప్పేవాళ్ళు ఎంతమంది చేతులు చేతులు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు కాబట్టి. నేను అందుకే చెప్పింది, పరుగు పందెం ఒకటి ఉంది. ఈ పరుగు పందెంలో పౌలు గారు అంటున్నాడు, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. 2 పంద్యాలు ఏమిటంటే, 1 శరీరం ఆహారం, 2వది జీవాహారం. శరీర ఆహారం తినవాడు శరీర యత్నం నెరవేర్చుకోవడానికి తింటున్నాడు, కానీ జీవాహారము సంపాదించుకునేవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? నిత్య జీవానికి వెళ్తున్నాడు. ఈ రెండింటిలో మనకి ఏది ముఖ్యం? శరీరాహారం మనం సంపాదించుకుంటున్నాం. జీవాహారం అయితే ఎవరిస్తున్నారు? మనకి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. జీవాహారము అనగా వాక్యం.
ఈ వాక్యమును మనము జీవాహారం మనకి ఇస్తున్న దేవుడు మన ఈ జీవాహారాన్ని ఏం చేయాలి? భుజించాలి. వాక్యాన్ని మనం భుజించినప్పుడే మనం యేసు ప్రేమ ప్రార్థనశాలకు 4 కిలోమీటర్ల ప్రయాణమై వచ్చిన దానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఎవరు శరీర ఆహారం కోసం ఆత్రపడక, శరీర ఆహారం గురించి ఆలోచించక, ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఏమి వాగ్దానం మనతో నెరవేరుస్తున్నాడు, ఏమి మనతో మాట్లాడి మన జీవితాలను కట్టబోతున్నాడని దాని గురించి మనం పరిగెత్తాలి. శరీర ఆహారం కోసం పరిగెత్తడం మానివేయాలి. అది మనం ఈ రోజు తినేదే. ఆహారం మన కోసం సృష్టించబడింది. శరీరాహారం మన కోసం సృష్టించబడింది. జీవాహారం కూడా మన కోసం సృష్టించబడింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చదువుకున్నట్లయితే మనకు ఆయన గొప్ప సూచన ఒకటి ఇస్తున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శరీర ఆహారం తింటే ఎన్ని దినాలు బ్రతుకుతాం మనం? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? కొన్ని సంవత్సరాలు. దేవుడిచ్చిన ఆయుష్ అది ఎంతవరకు కూడా ఈ శరీర ఆహారం కోసం పరిగెత్తే వాళ్ళకి తెలియదు. ఎంతవరకు? దేవుడిచ్చిన ఆయుష్ కాలమే. కొన్ని క్షణాల్లో కూడా మనం ఉంటామో లేదో తెలియదు. అది అంతవరకే. అది శరీరాన్ని కాపాడుతుంది బలహీనపరచకుండా. కానీ ఈ జీవాహారం అన్నది ఏంటంటే మన ఆత్మను బలపరుస్తుంది. ఈ ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటుందంట. ఎల్లప్పుడూ ఏం చేస్తుంది? బ్రతికే ఉంటాడు. ఈ ఆహారం తిన్నవాడు నిత్యం బ్రతికే ఉంటాడంట. అందుకే వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యము ప్రకటిస్తున్నప్పుడు మనం అల్లరితో కూడిన శేషం చేయకూడదు. వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అందుకే చెప్తున్నాను, చాలా మంది ఆహారం కోసం చూస్తున్నారు. దీనికంటే ప్రాధాన్యమైనది ఏంటంటే జీవాహారం నేనే. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకం నుండి భూలోకం దిగి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? మనందరినీ బ్రతికించాలి. వీళ్ళు శరీర ఆహారం గురించి ఆలోచిస్తున్నారు, కానీ జీవాహారం అనేది ఒకటి ఉంది. ఇది తింటే ఎల్లవేళలా వీళ్ళందరూ జీవిస్తారన్న సంగతి మనం మర్చిపోయాం. కాబట్టి ఆయన మళ్ళీ పరలోకం నుండి భూలోకం దిగి వచ్చి మన కోసం మనకు గుర్తు చేస్తున్నాడు. ఇది తినవాడు ఎల్లవేళలా జీవించే ఉంటాడు, బ్రతికే ఉంటాడు. వీడికి మరణం లేదు. శరీర ఆహారం కోసం పరిగెత్తి భక్తుడైన ఒక భక్తుడు ఏం చేశాడంటే కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఏం చేశాడు? కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దేవుడు ఎంతో ప్రథమంగా పుట్టిన వానికి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఈరోజు యేసు ప్రేమ ప్రార్థనశాలలో అనేకులు జ్యేష్ఠ పుత్రులుగా వచ్చినారు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని యవనస్తులైన వారు మీరందరూ కూడా యేసు ప్రేమ ప్రార్థనశాలలో బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు జ్యేష్ఠ పుత్రులై ఉన్నారు. మీరందరూ జ్యేష్ఠ పుత్రులై ఉన్నారు. కాబట్టి మీరు కూటి కోసం దేవుడి ఇచ్చినటువంటి ప్రథమ స్థానాన్ని కోల్పోవద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మీరందరూ ఎలాగైనా బ్రతికి ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. అందుకే ఆయన పరలోకం నుండి భూలోకంలోకి దిగి వచ్చి నశించిన దానిని వెతకి రక్షించడానికి నేను వచ్చి ఉన్నాను. తప్పిపోయిన గొర్రె కోసం నేను వచ్చి ఉన్నాను, నీతిమంతుల కోసం నేను రాలేదు అని స్పష్టంగా ఆయన మనకు ప్రకటిస్తూ ఉంటే మనం ఇంకా ఎల్లవేళ ఈ శరీరం ఏమైపోతుందో. ఒక 10 నిమిషాలు లేట్ అయితే శరీరం బలహీన పడిపోతుంది. ఒక శరీరం తినకపోతే ఏమవుతుంది? ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది? చనిపోతామా? చనిపోదు, చావలేడు. ఎందుకంటే ఇక్కడ నువ్వు తింటున్నది జీవాహారం. ఇది జీవము కలిగిన ఆహారం, నిన్ను బ్రతికించే ఆహారం. ఈ ఆహారం కోసం మనం పరిగెత్తాలి. పౌరుగారేమో గుడి వద్దకు నేను పరిగెడుతున్నాను. దేవుని వాక్యం చేతపట్టుకుని అనేకులను బ్రతికించడానికి నేను బయలుదేరి లోకంలోకి వెలుగుతున్నానని అంటున్నాను. అనేక ఆత్మలను రక్షించాలని దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టుకున్నాడు. ఈ వాక్యము మీరు విని అనేకులకు ప్రకటన చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ దినమున మనందరము కూడా యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఈ 2026 సంవత్సరమున ఈ మొదటి ఆదివారము, ఈ పరిశుద్ధ ఆదివారమును మనందరం పరిశుద్ధముగా ఆచరించుకోవాలి.
సనుగులతో ఆచరించుకోకూడదు. సంఘములో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంఘము దేవుడు నడిపించే విధానంతో నడిపిస్తున్నాడు. మనుషుల వలన కలిగేది కాదే కాదు. ఇది దేవుని ఆత్మ చేత, ఆయన శక్తి చేత జరిగే పరిచర్య ఇది. ఇక్కడ సంఘానికి శిరస్సు రాష్ట్రమైన వారు కాదు, సంఘ పెద్దలైన వారు కాదు, కానీ సంఘానికి శిరస్సున యేసుక్రీస్తు ప్రభు వారిని ఇక్కడ మీరు గమనించాలి. ఆయనకు మనం లోపడాలి, ఆయన అధికారానికి మనం లోపడాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే వారిగా ఉంటాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. మొట్టమొదటి పాపం ఏంటంటే, చేస్తున్న పాపాలన్నికంటే మొట్టమొదటి పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పాపము మనము చేయకూడదు. ఈ దినమున మరి మరోగా మనందరం కూడా ప్రభు యొక్క శరీరం తింటూ ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం కాబట్టి మనము భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలో ఉంటున్న మనము గురి యొక్కకు పరిగెత్తే వారిగా ఉండాలి. ఇంతవరకు సహోదరుడు గారు దేవుడు మాట్లాడాడు, నేను ద్రాక్షావళిని. ఎటువంటి ద్రాక్షావళి? నిజమైన ద్రాక్షావళి. అంటే అబద్ధమైన ఉంటుంది, నేను నిజమైన ద్రాక్షావళిని. మీరు నాలో అంటుకట్టబడి మీరు ఫలించేటి కొమ్మలుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ జీవాహారం అనే వాక్యం మన మధ్య ప్రకటించుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినాలి, మౌనముగా వినాలి. ఎందుకంటే అల్లరితో కూడిన అల్లరి చిల్లర విశేషాలు దేవునికి ఇష్టమైనవి కావి. అవి శత్రువు యొక్క ఆలోచనలు, వాటిని మన దగ్గరికి రానివ్వకూడదు. ఈ రోజున యేసు ప్రేమ ప్రార్థనశాల ఎలా విస్తరించబడుతుందంటే, అనేక ఆత్మలు దేవుడు ఇక్కడికి పంపిస్తున్నాడంటే దేవుని మొట్టమొదటిగా భయభక్తులు కలిగి ఉండాలి. మేము నలుగురిగా ఏడుగురిగా ఉన్నప్పుడు కూడా కొద్ది నిమిషాలు జరిగించినా కూడా దేవునికి మహిమకరంగా నిశ్శబ్దంగా జరిగించుకునేవాళ్ళు. అందుకే దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క సాహసం మాకు తోడుగా ఉంచి ఈ రోజున కనీసం 40-50 మంది అంటే దేవుడు పంపిస్తున్నాడంటే కారణం ఏంటంటే, మీరందరూ కూడా భయభక్తులు కలిగి ఉంటే, దేవుని మాటలు లోబడి జీవించినట్లయితే ప్రభు యొక్క పనులను చేస్తున్న మనము మన నోటిని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, మన చూపులను కూడా సరి చేసుకోవాలి, మన ప్రవర్తన అంతటిలో కూడా సక్రమంగా నడవాలి. ఎందుకంటే మనం తీసుకుంటున్నది జీవాహారము. ఈ జీవాహారము మనల్ని బ్రతికిస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంతొకటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయదు. ఎవరు కూడా నిర్లక్ష్యం చేసినట్లయితే మనం ఏం చేస్తాం? నష్టపోతున్నాము. ఇంతవరకు శరీర యాచన నెరవేర్చుకుంటూనే మన జీవితాలు కొనసాగించాం, కానీ మనం సాధించింది ఏమీ లేదు. ఇంకనూ శ్రమ శ్రమ శ్రమ, వేదనలు, శోధనలు. ఈ జీవాహారం తినే నీవు ఎల్లవేళలా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, నిత్యము జీవించే వారిగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకోవాలి. ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి. ఈ జీవాహారములు వినిన తర్వాత అది మీ హృదయంలోకి వెళ్ళాలి. మీ హృదయంలోకి వెళ్ళిన తర్వాత దాన్ని మీరు నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రతి నిమిషం, ప్రతి అడుగులో దేవుని యొక్క సన్నిధానం నాకు తోడుగా ఉంది. ఆయన జీవాహారం నేను తినే ఉన్నాను, ఆయన శరీరం నేను తిని ఉన్నాను, ఆయన రక్తం నేను త్రాగి ఉన్నాను. ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు నాతో ఉంటున్నాడు. కాబట్టి అది బహు జాగ్రత్తగా మీరందరూ కూడా మీ అడుగులో ప్రతి అడుగులో యేసునామాన్ని స్మరణ చేసుకుంటూ ముందుకు సాగవలసిందిగా ప్రభుపేట మనం చేసుకుంటూ మరి కళారాధనలో చేయవేసుకుందాం. బాప్టిజం పొందుకున్న అందరూ యవనస్తులైన వారు, స్త్రీలైన ముందుకు జరిగి కూర్చోండి. మా బాప్టిజం చేసుకున్న వాళ్ళు కొద్దిగా వెనక్కి కూర్చొని మీరు చూస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన తండ్రి జీవనామానికి మహిమ, ఘనత, ప్రభావం తరతరములు యుగములు ఆయన పరిశుద్ధ నామానికి చేయును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు మరి సంవత్సరంలో మొదటి ఆదివారము మొదటి బల్లారాధన కాబట్టి ప్రతి మొదటి బల్లారాధనకి ఈ యొక్క దశమ భాగములను ప్రభువుకు సమర్పించవలసినదిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను.
ఈ యొక్క దశమ భాగములను దేవునికి సమర్పించుకొనుడి. మందిరానికి కావలసిన అవసరతలను పరిచర్య నిమిత్తమై దేవుని యొక్క మందిరానికి దశమ భాగం తీసుకుని రావడం ఎంతో మంచిది, మీ కుటుంబానికి ఆశీర్వాదం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెచ్చిన వారు ఇక్కడికి పరిశుద్ధ స్థలము అన్న పలారం పెట్టుకున్నాను. నడుములు గారికి పెట్టింది. ఉంది ఆన్లోనే.
ఈ బాధ ఎవరు ఇక్కడ పెట్టింది? Abra.